రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నేను ఏమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను వాళ్ళకి పోవట్లేదు. కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో 122 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు 1183 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 9 రెట్లు 9 టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఎస్ఆర్ఎస్పి 40 కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి 4300 కోట్లు అయింది. అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లొల్లి పెడుతుండ్రు, మరి ఎస్ఆర్ఎస్పి 107 రెట్లు పెరిగింది. జూరాల 70 కోట్లతో స్టార్ట్ చేస్తే 1815 కోట్లు అయింది, 25 రెట్లు పెరిగింది అధ్యక్ష. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లకు పెరిగింది అధ్యక్ష. సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష, వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను. ఇవాళ సింగూరు డ్యాము 25 టీఎంసీల అధ్యక్ష. 25 టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు 169 కోట్లకు పూర్తయింది. ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం 4000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి 2014 దాకా అయిన ఖర్చు 54. సార్ అధ్యక్ష, ఇది టోటల్ గా మిస్లీడ్ చేయటం అధ్యక్ష, హౌస్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా. ఎందుకంటే సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు. పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష. నేను అందుకే చెప్పింది, కేవలం 38,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టర్ విధానంతో కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కాంట్రాక్టర్ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని రీడిజైన్ చేసి 1,74,000 కోట్ల కింద పెంచారు అధ్యక్ష. రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ ఏది, దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని కేవలం 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి 23,000 కోట్లు పెంచారనే కదా మేము పదే అడిగేది. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే, పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర ఖజానా అంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా తగుదనమ్మా అని చెప్తారేంటండి. రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే, ఆడ కాళేశ్వరం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే. ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే, ఈడ అందరు చూస్తుంది, మీడియా చూస్తుంది, ప్రజలపై ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి? దాంట్లో ఇంకేమైనా మేము దాచిపెట్టింది ఏమైనా ఉందా? ఇదే కాదు దాని పైది కూడా ఏదో మేడిగడ తర్వాత పైన అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు. చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ అన్నారం కూడా లీక్ అవుతుందట, అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే ఇంకా దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? చేసిన తప్పులు ఒప్పుకోవడానికి దయచేసి హరీష్ రావు గారు ఇక ముగించండి. హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదో అయిపోయింది, మీరు తప్పులు చేశారు, ఇంజనీర్ లేకుండా మీరే రీడిజైన్ చేశారు, మీరే కుర్చీలు వేసి కట్టించారు, మీరే పైపులు తెచ్చారు, మీరే మోటార్లు తెచ్చారు, మీరే ఇంజన్లు బిగించారు, మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుందని ఒప్పుకొని సరిచేయండి అని అడగండి, ముగించండి దయచేసి.